నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. ఒకటి రెండో వార్డులలో ఉండే మునగపాటి మల్లికార్జున 250 మంది దగ్గర సీట్లు వడ్డీలు తీసుకొని 5 కోట్ల రూపాయల నుంచి 6 కోట్ల వరకు మొత్తం దుబ్బని పోయాడు. మీరు అందరూ చేసి మాకు న్యాయం చేయాలా, మేము ఇదే ఏడుకుంటున్నాము. వాడంతా మోసగాడు భారతదేశంలో ఇంతవరకు మేము పుట్టలేదు, కులం లేదు, మతం లేదు, శాఖలోళ్ళ మంగళూరుల రెడ్డిళ్ళ పద్మశాలలో అందరి దగ్గర తెలుసుకొని పోయాడు. అతను మాధవరం కొండమాసపల్లి గ్రామం. మేము చేనేత అండ్ చీరల బిజినెస్ చిన్న వ్యాపారం. మేము అతని పేరు వచ్చేసి మునగపాటి మల్లికార్జున, మాధవరం 123 బాస్లో అతని దగ్గర మేము 10 సంవత్సరాల నుంచి చీటీలు వేసుకున్నాం సార్. చీటీలు వేస్తూ ఉంటే అతను ఏం చేశారు వారంటే, చీటీలు ఈ మామూలుగా వచ్చేసి అతని చీటీలు మామూలు పాడుకొని పోయినప్పుడు చీటీలు కడిగినప్పుడు పాడుకొని ఇచ్చేవాడు కాదు. నేను మళ్ళీ లాస్ట్లో ఇస్తాను. ఆ టైపులో జనాలందరి దగ్గర డబ్బులు చీటీ మొత్తాలు తీసుకొని నా 5 కోట్ల నుంచి 6 కోట్ల వరకు దోచుకొని వెళ్ళిపోయింది సార్. వాళ్ళ పిల్లలు వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరు, తర్వాత వాళ్ళ కూతురు వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరు. అతనికి డబ్బు దోచుకోవాల్సిందిలే, ఏమంటే ఎక్స్ట్రాగా వీళ్ళనందరినీ బాధితులు చేయాలనేసి తీసుకొని వెళ్ళిపోయింది అనమాట. అది ఆ బాధితుల్లో మేము ఉన్నాం సార్. ఇప్పుడు ముసలోళ్ళు ఉండరు, తర్వాత వితంతువులు ఉండరు, వాళ్ళు చిన్న చిన్న బడుగు వర్గాలు ఉన్నాయి. అన్నీ వచ్చేసి ఏంటంటే దోచుకొని బెంగళూరు వెళ్ళిపోయింది. అతను వచ్చేసి మాధవరం 123 బార్ సిద్ధవటం మండలంలో గ్రామస్తుడు అనమాట. ఒక అందరికి వచ్చేసి 14, 15 తారీఖు మీకు డబ్బులు ఇచ్చేస్తానులే అని చెప్పిండు. ఆయన 13 తారీఖే వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయినప్పుడు ఏం కూడా చూసింది వెనకలా. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఫలానా వచ్చి వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలోనే వెళ్ళింది సార్. వాళ్ళ పక్క కుటుంబ సభ్యులకు తెలుసు ఎక్కడ వెళ్ళింది, ఏం కదా, ఏ పరిస్థితి మొత్తం తెలుసు వాళ్ళకి. కాకపోతే ఏంటంటే మాకు తెలియదని చెప్తున్నారు. రియాలిటీ ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు తప్పించిండ్రు. మాకు ఇది గమనించి మాకు ఎస్పీ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, మీడియా మిత్రులు కావచ్చు, మీరు మాకు న్యాయం చేయాలి. మేమేంటంటే కష్టపడి తిని కనుక ఉండి లేక కట్టుకున్నాం. చేనేత కార్మికులం, పేద బలహీన వర్గాలు ఉన్నాయి కాబట్టి మాకు న్యాయం చేస్తారు. అయితే పోయేటప్పుడు ఆయన చూసినప్పుడు మీకు చెప్పచ్చు కదా, ఆయన పోయినప్పుడు చూసినట్టు. సరే, మీరు మోసపోయినట్టు మీకు ఎప్పుడు అనిపించింది? మీరు కంప్లైంట్ ఇచ్చారా లేదా? అవును, ఎప్పుడు ఇచ్చారు? ఈరోజు ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చారు. అతను చీటీలు మేము వేస్తూ ఉంటే గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ కలిగి ఉంది, నాకు ఇబ్బంది లేదు, మీరు ఎంత ఇచ్చినా నాకు జవాబుదారీ నేను, మీరు తీసుకోండి, ఇబ్బంది లేదు, మీ పిల్లల చదువులకు కావచ్చు, పెళ్ళిళ్ళకు కావచ్చు, ఇంకో దానికి కావచ్చు, అన్నిటికీ నేను జవాబుదారీ అనేటట్టు వాళ్ళ పిల్లలు కూడా మా నాన్న ఇవ్వని పక్షంలో నేను ఇవ్వగలననేసి మాకు రెస్పాన్సిబిలిటీ చెప్పిన అటువంటి సందర్భం సార్. వాళ్ళ అబ్బాయి కూడా మంచి జీతాలు సార్. ముగ్గురు కలిసి కనీసం అంటే 3 నుంచి 4 లక్షల జీతాలు వస్తాయి ఇద్దరికి పిల్లలకి. ఈయన అసలు అక్కడ చేసిన పర్సన్ కాదు, కానీ ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులే తప్పించుందని మాకు వాళ్ళ మీదనే పరిస్థితి. ముందు ఇతను ఏం పని చేసేటోడు సార్? ముందు ఇతను ఏం వర్క్ చేసేవాడు? అతను చీరల వ్యాపారి, తర్వాత వచ్చేసి చీటీలు నడుపుతూ ఉండేవాడు. కనీసం అంటే 20 ఏళ్ళ నుంచి నమ్మకంగా ఉండేవాడు. లేకపోతే ఇంత వేసేవాడు కాదు. 20 ఏళ్ళ నుంచి నమ్మకంగా ఉన్నాడు. మేము చీటీలు వేస్తా వచ్చినాం. కనీసం 200 సభ్యులు పైనే ఉంటారు సార్. సార్ ఇక్కడ
డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉండరు, చీటీలు వేసిన వాళ్ళు ఉండరు, తర్వాత వచ్చేసి ఆయనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇది పెద్ద ఉంది ఏమా ఆ చీటీ డబ్బులతోనే బతకాలేమా, ఏముంది ఆ చీటీ డబ్బులతోనే బతకాలి. తర్వాత వీళ్ళందరూ వచ్చేసి ఏంటంటే ఏమొచ్చేసి వాళ్ళ బంధువులు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గర తెచ్చారు. నేను కూడా మా తెలిసిన వాళ్ళ దగ్గర చీటీలు వేయించిన నేను కూడా. అది సార్ మీరు మీడియా మిత్రులందరూ ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలి సార్. అంటే అతను కడపలోనే ఉన్నాడా లేదంటే సార్ బెంగళూరులో ఉండరు సార్, వాళ్ళ పిల్లలకి పక్కా బెంగళూరులో ఉండరు. వాళ్ళ పిల్లల అడ్రస్లు కూడా ఉన్నాయి, ఇవ్వమంటారా? ఎస్పీ గారు కంప్లైంట్ కంప్లైంట్ చేసినప్పుడు సిఐ గారికి ఒంటిమిట్ట సిఐ గారికి ఇచ్చారు. అది పరిస్థితి. స్లిప్ చూపించారా సార్? ఆ స్లిప్ ఎన్ని రోజులు అయింది మేడం మీరు కంప్లైంట్ సార్ ఫస్ట్ నేను పోతే కంప్లైంట్ తీసుకోవాలా, ఆయన దగ్గర స్లిప్ ఉంది సార్, కంప్లైంట్ తీసుకోవాలా. ఈ రోజు మేము స్పందనలో లాస్ట్ వీక్ వచ్చాను, స్పందనకి లాస్ట్ వీక్ వస్తే తీసుకోవాలా. సార్ వర్షం వస్తుంది లేదని ఇది సార్ స్లిప్ కూడా ఇది సార్, మాకు న్యాయం చేయండి. లైన్ సమాచారాన్ని చెప్పకపోతే కొన్ని విషయాలు